నిజామాబాద్ జిల్లా భీమ్గల్ పట్టణంలో వాగు సమీపంలో గల శ్రీ మోక్షానంద ఆశ్రమంలో శ్రీ సీతారాముల కళ్యాణం పురోహితుల మంత్రోచ్చరణ సన్నాయి వాయిద్యాలతో అంగరంగ వైభవంగా జరిగింది. పట్టణ ప్రజలు వేలాది మంది తరలివచ్చి శ్రీ సీతారాముల కళ్యాణాన్ని కన్నులారా తిలకించి మంత్రముగ్ధులయ్యారు. కార్యక్రమంలో 3 గైనుల పెద్ద మనుషులు బొదిరే లింబాద్రి, బొదిరే నర్సయ్య, తోట లింబాద్రి, రావుట్ల రాజన్న, తోట నవీన్, కొత్తల నర్సయ్య, గ్రామ ప్రజలు, భక్తజనులు తదితరులు పాల్గొన్నారు. కె కొండలరావు, RRR న్యూస్ రిపోర్టర్, భీమ్గల్ మండలం, జిల్లా నిజామాబాద్. కట్టడం జరిగింది. ఒకసారి ప్రజలు చప్పుడు అయింది. यज्ञो भवेदं परमं पवित्रं प्रजापतेरुत्साहं प्रसाद आयुष्यमग्नं प्रजनं शुभ्रं यज्ञो भवेदं परमस्तुतेजः यज्ञो भवेदं टीवी भीतर మంచి పనులు చేస్తా అయినా సపోర్ట్ ఒక నెల మంచిగా పాలు పెరుగు అన్ని వేసి పెట్టిందట వాడికి. తర్వాత ఏమిటంటే రెండోసారి 3 దినాలు ఇట్లా అన్నాయి. బావది వెళ్ళ దగ్గరికి వచ్చారనట. ఏం బావా నీకు పొద్దు పోతున్నా అన్నాడట. అరే నాకు పొద్దుందుకు పోతున్నా మరి తింటున్నా పడుతున్నా టీ వస్తున్నా పొద్దు పోతున్నా అండి. जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय बोलो बोलो तो हनुमान की जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय राम, जय श्री राम. मेरे पवित्रమైన భీమల పట్టణంలో మోక్షానంద ఆశ్రమంలో యోగంగా వచ్చినటువంటి ఇక్కడ కళ్యాణం జరుపుకోవడం బాలరాములుగా కళ్యాణం జరుపుకోవాలని పూర్తి విచిత్రం అన్నటువంటి ఈరోజు ఆయన పెట్టింది. అవునా ఈ యొక్క ఆశ్రమం దక్షిణమూర్తంగా ఆకున్నాయి కాబట్టి చాలా పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రము. చాలా ఏళ్ళ తర్వాత మరి ఈ ఆశ్రమంలో ఈ యొక్క స్వామివారి గురైనటువంటి క్షేత్రము. ఈ క్షేత్రంలో కూడా ప్రతి సంవత్సరం దీవులు 3,000 సహకరిస్తూ వాళ్ళు ఈ యొక్క ఉత్సవానికి ముఖ్య అతిథులుగా వచ్చేసి వారు ఈ యొక్క కార్యక్రమంలో కూడా పాల్గొని ఇక్కడ బ్రహ్మాండంగా
అన్నదానం కూడా ప్రసాదము వితరణ చేసి ఆ యొక్క స్వామివారి కృపాపాత్రలకు అందరూ కూడా ఆయుధ ఆరోగ్య సంపర్కంలో ఉండాలని మరియు ఆ భగవంతుని ఆశిష్యులు ఆ పశువు సంపద జనాన్ని అందాన్ని పొందాలని ఆ యొక్క స్వామివారి సన్నిధానంలో కూడా ఆ స్వామి యొక్క కృపా బాధలు కావాలని కోరుకుంటూ జై శ్రీరామ్.